ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం జరిగింది. హైదరాబాద్ మానవుడు మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైలు ఫేజ్ 2కు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. మెట్రో ఫేజ్ 2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని వివరించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు నరేంద్ర మోడీని ఆ నివాసంలో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఇవాళ ఉత్తర భాగంలో ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోడీని కోరారు. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని పూర్తయితే త్రిపులాను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50% భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి తెలిపారు. త్రిపులాకు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని వివరించారు. రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైలు మార్గాలతో అనుసంధానం సులభమవుతుందని రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు దిగుమతి సులువుగా చేసేందుకు రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలోని డ్రై పోర్ట్ అవసరమని, ఆ డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు కోరారు. తెలంగాణ సంస్కృతి ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తుందని, అంత ప్రాధాన్యం మూసీ పునర్జీవనానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు 222.7 ఎకరాల రక్షణ భూములు బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు.